టీనేజ్ వెబ్ సిరీస్ పోస్టర్ను నెల్లూరులో రాయ్ మూవీ ప్రొడక్షన్ అధినేత డైరెక్టర్ డిఓపి జయప్రకాష్, ప్రొడ్యూసర్ కొల్లి రవిశర్మ, నటులు శివప్రసాద్, శరణ్య తదితరులు ఆవిష్కరించారు. సందేశాత్మక వెబ్ సిరీస్ గా రూపొందించిన టీనేజ్ వెబ్ సిరీస్ ను ఆదరించాలని, నటీనటులను, దర్శక నిర్మాతలను ప్రోత్సహించాలని ప్రేక్షకులను కోరారు. నా పేరు శివప్రసాద్. ఇది నా థర్డ్ మూవీ. ఈ మూవీలో జయప్రకాష్ గారితో చేయడం చాలా సంతోషకరంగా ఉంది. రాయ్ ప్రొడక్షన్లో ఇక్కడ నెల్లూరులో అనుకున్న ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడుతున్నారండి. ముందు మన నెల్లూరు అందరం కొంచెం ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు సహకరించి కొంచెం వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈరోజు మీ వల్ల కొంచెం మేము చాలా వరకు స్పీకింగ్ అవుతున్నాము. మీరంతా సహకరించి మరెన్నో నెల్లూరులో మరెన్నో సినిమాలు వచ్చేటట్టు మీరంతా సహకరించి దీనికి ముఖ్యంగా ఈ టీనేజ్ అనడానికి సహకరించిన నిర్మాత రవికిరణ్ శర్మ గారికి, మరియు రాయ్ ప్రొడక్షన్ ప్రకాష్ గారికి, హీరోయిన్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ టీంలో ఎవరైతే వర్క్ చేశారో ప్రతి ఒక్కరికి ప్రతి చిత్రాలు తెలుస్తుందండి. థ్యాంక్ యూ అండి. నా పేరు శరణ్య అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు రిలీజ్ దిస్ పోస్టర్ అబౌట్ a web series called Teenage, and I'm very happy that it refers to a social problem about teenagers mainly. And నేను మా డైరెక్టర్ గారు జయప్రకాష్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారు రవిశర్మ గారికి అండ్ our music director Banu garki, I'm very thankful for their hard work and their efforts about this web series. And మేము మూవీ వర్క్ స్పేస్ అంతా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ప్రొడక్షన్ క్రూ మెంబర్స్ అందరూ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు నాతో. అండ్ నేను ఎప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా లాంటి చిన్న ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తున్న మా డైరెక్టర్ జయప్రకాష్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. And we have yet to release 3 to 4 episodes more. So if anyone is interested, we need more actors and definitely more producers. And please contact us if you have any interest and if you are living near Nellore. And thank you for this. మీడియా మిత్రులకి, సినీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాయ్ ప్రొడక్షన్ హౌస్లో టీనేజ్ అనేటువంటి వెబ్ సిరీస్ని పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. దానికి నన్ను అతిథిగా పిలవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ టీనేజ్ అనేటువంటి వెబ్ సిరీస్ యువత ఏ విధంగా వయసులో తప్పుదోవ పడుతుంది, సమయాన్ని వృధా చేసి అనేటువంటి విషయాన్ని దీన్ని చిత్రీకరించడం జరిగింది. ఈ యొక్క వెబ్ సిరీస్కి ముఖ్యంగా డైరెక్షన్ కానీ, స్టోరీ, దానికి సంబంధించినటువంటి రాయ్ ప్రొడక్షన్ మన జయప్రకాష్ గారు దీన్ని చేయడం జరిగింది. దానికి నేను నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. దీనికి ఈ సినిమాకి ఇటువంటి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి చిత్రాలకి నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకించి జయప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంట్లో హీరోగా మా మిత్రుడు శేర్ శివన్ గారు హీరోగా, హీరోయిన్గా శరణ్య గారు దీంట్లో నటించడం జరిగింది. చాలా అద్భుతంగా నటించారు. హీరోయిన్ గారికి మొదటి చిత్రం అయినా కూడా చాలా అద్భుతంగా నటించింది. నేను ఇంత గొప్పగా నటిస్తుందో నేను అనుకోలేదు చెప్పినప్పుడు. కానీ ఎక్కడ కూడా కెమెరా పెట్టిన వెంటనే స్టార్ట్ కెమెరా అనేటువంటి విషయాన్ని చెప్పంగానే డైరెక్టర్ గారు వెంటనే ఆమె నటించడం చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సినీ సంబంధించినటువంటి నేను తెలియజేయటం ఏంటంటే, ఈ నెల్లూరు ప్రాంతంలో సినిమాలు తీయడానికి అన్ని వసతులు ఉన్నాయి. ముఖ్యంగా లొకేషన్స్, టెక్నీషియన్స్, డైరెక్టర్లు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులో ఈ సినిమాకి సంబంధించినటువంటి వారు చాలామంది ఉన్నారు. దీనికి వీళ్ళతో పాటు ముఖ్యంగా రాయ్ ప్రొడక్షన్ మనం చెప్పుకోవాల్సింది. వీళ్ళు చాలా సినిమాలు నిర్మించి ఉన్నారు. వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ చాలా చేస్తున్నారు. ఎంత గొప్పగా చేస్తారంటే, కెమెరా పెద్ద సినిమాలు, కోట్లల్లో చేసేటువంటి సినిమాలు కూడా ఎంత బాగా క్వాలిటీ ఇవ్వగలరో అంత అద్భుతంగా క్వాలిటీ ఇవ్వగలిగేటువంటి ప్రొడక్షన్ ఏదైనా ఉందంటే మన ప్రాంతంలో రాయ్ ప్రొడక్షన్. ఇటువంటి ప్రొడక్షన్ని మీరందరూ కూడా సినీ ప్రేమికులు, అదేవిధంగా
సహ నిర్మాతలు కానీ నిర్మాతలు ఇటువంటి వారికి మీరు ప్రోత్సాహాన్ని అందించండి. మున్ముందు జరిగేటువంటి మంచి సినిమాలకు మీరు ఆదరణ అభిమానాలు కానీ మీరు ఇస్తే ఇంకా మంచి సినిమాలు తీసేదానికి నెల్లూరు ప్రాంతంలో చాలా బాగుంటుంది. సో మా ప్రొడక్షన్లో ఏంటంటే ఏ చిన్న వెబ్ సిరీస్ అయినా సరే, పెద్ద థియేటర్ మూవీ అయినా సరే ఇక్కడ ఎడిటింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ కథకి నేనే డైరెక్షన్ నాకు డిఓపి అని A to Z నేనే చేశాను. సో దీనికి ప్రొడ్యూసర్ గారు మన రవిశర్మ గారు. సో ఆయన ప్రోత్సాహంతో నేను ఇది చేయడం జరిగింది. మన ప్రొడక్షన్ ఆఫీస్లో మెయిన్గా ఏం జరుగుతుందంటే, ఒక కథ మీ స్టోరీ మీరు తీసుకుని వస్తే నా దగ్గర నుంచి మీరు హార్డ్ డిస్క్ తీసుకెళ్ళిపోవచ్చు, థియేటర్ రిలీజ్ చేసుకోవడానికి. A to Z మన ప్రొడక్షన్ జరుగుతుంది. మీరు హైదరాబాద్ నుంచి అనేక కష్టాలు పడాల్సిన అవసరం లేదు. సో నెల్లూరులో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ఆదరించి ప్రతి ఒక్క కళాకారుని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను ఇంత ఎక్విప్మెంట్తో 20 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు రాయమూడి ప్రొడక్షన్లో మా క్వాలిటీని చూడాలని కోరుకుంటున్నాను. ఏది కూడా గుడ్డిగా నమ్మకండి. మా క్వాలిటీ చూడండి, మా పనితనం చూసి పెట్టుబడులు పెట్టండి. ప్రతి రూపాయి ఖర్చుకి 2 రూపాయల ఆదాయం నేను చూపిస్తాను. ఖచ్చితంగా ఇది నేను చెప్తున్నాను సభాముఖంగా. ముఖ్యంగా ఈ యొక్క టీనేజ్లో థీమ్ ఏంటంటే, ఒక సస్పెన్స్ థ్రిల్లరు, ఒక అమ్మాయి ఏ విధంగా ఈ సమాజం ఎదుర్కొంటుంది, సమస్యలు ఎదుర్కొంటుంది, ఇప్పుడు టీనేజ్ ఏ విధంగా టైం వేస్ట్ చేసుకుంటుంది. సో ఈ కథనం మీద ఇది నేను తీసుకొస్తున్నాను. స్టోరీ చాలా బాగుంటుంది. నేను మొత్తం 5 ఎపిసోడ్స్ అనుకున్నాను. ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేశాను. ఎందుకు ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకోవాలో 4 ఆపినంటే, ఇది హై బడ్జెట్ మూవీ అండి. సో ఒక సిరీస్ నేను టేస్ట్ చూపిస్తాను. ఎంత క్వాలిటీ తీసాము, ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత హైలో ఉన్నాయి, ఎంత క్వాలిటీ తీసాము, అసలు ఎలా తీసుకెళ్తే స్క్రీన్ పైన చూపించాను. త్వరలో 4 సిరీస్ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడైతే మాకు బాగా సపోర్ట్ చేసిన శర్మ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు ఒక ఎపిసోడ్కి. ఇంకా ఆయనకి రన్నింగ్ ప్రొడ్యూసర్ చాలామంది కావాలి, ఆర్టిస్టులు కూడా చాలామంది కావాలి. నెల్లూరులోనే కావాలి మనకి ఆర్టిస్టులు. హైదరాబాద్ని తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను చేయాలనుకోవట్లేదు. సో మన నెల్లూరులో కొత్త ఆర్టిస్టులు కావాలి, కొత్త టీమ్స్ కావాలి. దీనికి మనకు హీరోగా మన ప్రసాద్ గారు, హీరోయిన్గా శరణ్య గారు చేశారు. ఫస్ట్ టైం శరణ్య నూతన పరిశ్రమ వెబ్ సిరీస్లో నేను ఆడిషన్ చేయగానే మన ప్రొడక్షన్ వాల్యూస్ చూసి చాలా జెన్యున్గా అనిపించిన అమ్మాయి చేయడం, సపోర్ట్ చేయడం జరిగింది. చాలా నీట్గా యాక్టింగ్ చేసింది. చాలా ఫస్ట్ నేను సీన్ చెప్పడంతోనే అర్థం చేసుకొని చాలా తెలివిగా చేయడం జరిగింది. అమ్మాయి జీనియస్గా చేసినది ఫస్ట్ టైం చేసినా కానీ. సో మన ప్రొడక్షన్లో ఏంటంటే నేను చెప్పేది, ప్రొడ్యూసర్లు మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు నేను రిటర్న్స్ చూపిస్తాను. అదైతే గట్టిగా నేను నమ్మకంతో చూడండి, చూసి నమ్మండి. చూడకుండా గుడ్డిగా ఏది చేయొద్దు అని నేను చెప్తున్నాను. మన 8K సపోర్టెడ్ కెమెరాలు ఉన్నాయి, 8K సిస్టమ్ ఎడిటింగ్ చేసే సిస్టమ్స్ ఉన్నాయి. సో నేను మా పోస్టర్స్ కానీ నేను చేసిన బ్యాక్లో రాయ్ మూవీ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి చూడండి క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో. మీరు పెట్టిన రూపాయికి నేను ఖచ్చితంగా రిఫరెన్స్ చూపిస్తాను. దానికైతే నేను నమ్మకం ఇస్తాను. మీకు నమ్మకం లేకపోతే అగ్రిమెంట్ అని నేను ఇస్తాను. ఈ నెక్స్ట్ నేను మాట్లాడవలసిందిగా మన శర్మ గారిని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.